సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కాపు యువకుడికి ఈ రకంగా జరగడం ఏంటి, ఇది కాపుల మీద వివక్ష అంటూ పెద్ద ఎత్తున రాజకీయ అస్త్రంగా తీసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వంగవీటి నరేంద్ర గారు మనతో జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విజయవాడ ప్రాంతానికి సంబంధించి. నరేంద్ర గారు, సతీష్ గారు. నరేంద్ర గారు, నేను చీఫ్ ఎడిటర్ సతీష్ మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్తే నరేంద్ర గారు. అంటే నరేంద్ర గారు, ఇక్కడ జరుగుతున్న చర్చ ఒక్కటే, ఇక్కడ క్యాస్ట్ మాట్లాడాలా కాన్స్టిట్యూషన్ మాట్లాడాలా అని. నిజంగా సాయి కృష్ణ అనే వ్యక్తి నేరస్తుడు కావచ్చు కానీ, బట్ ఆయనకు శిక్షించే అధికారం కేవలం రేపు పొద్దున కోర్టులకు ఉంది. కోర్టుల ఆదేశాల మేరకు పోలీసులకు మాత్రమే ఉంది. కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేపు పొద్దున వాళ్ళు ఎవరైనా గతంలో మదురై కోర్టు పోలీసులకు ఎట్లయితే శిక్ష విధించిందో వాళ్ళు ఖచ్చితంగా మనం కఠినంగా శిక్షించాలి. కానీ ఈ సంఘటనలో కాన్స్టిట్యూషన్ కంటే క్యాస్ట్ ఎక్కువగా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్యాస్ట్ అంశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే లేపుతోంది? సార్, సతీష్ గారు, మీకు 99 వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే, చెప్పండి సార్. మేము క్యాస్ట్ పరంగా అసలు ఎక్కడ కూడా ఎంటర్ కాలేదండి. ఒక మానవత్వ ధోరణిలో చట్టం తన పరిధులు దాటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విషయం ఇవాళ కొత్త కాదు. మీరు పాస్ట్ ఎక్కడి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ హిస్టరీ తీసుకుంటే అప్పటి నుంచి కూడా ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే రంగా గారిని చంపినప్పుడు కూడా ఇలాంటి విషయం, అక్కడ ఉన్నటువంటి ఆ స్టేషన్ లో ఉన్నటువంటి అందరినీ కూడా సస్పెండ్ చేయించి, పోరాటం చేసి సస్పెండ్ చేయించి వాళ్ళు డిస్మిస్ చేసే పరిస్థితి వరకు వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా కానీ మీరు తెలుగుదేశం హిస్టరీలో చూసుకుంటే, మీకు కాల్పులు, బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది కూడా తెలుగుదేశం హయాంలోనే, గద్దర్ గారి మీద కాల్పులు జరిపింది కూడా తెలుగుదేశం హయాంలోనే. అంతకు ముందు ఉన్నటువంటి రంగా గారి కన్నా ముందు పింగళ దశరథరామ్ చంపించింది కూడా తెలుగుదేశం హయామే. ఐఏఎస్ రాఘవేంద్రరావు గారిని కానీ, మల్లెల పార్టీని, ఇలా చరిత్ర మొత్తం చూస్తే కూడా వీళ్ళ హయాంలోనే అధికారుల యొక్క అత్యుత్సాహం కానీ, లేదా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతున్నారు. లేదంటే అండి ఎప్పుడు కూడా వాళ్ళ లిమిట్స్ దాటి ఎప్పుడు ఎవరు కూడా అంత దూరం వెళ్ళరు. ఓకే, 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉండుండొచ్చు, కానీ ఇలా చంపేసేటువంటి ధైర్యం మాత్రం ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా తీసుకోవడం. ఒకవేళ పొరపాటున జరిగినా అది డీజీపీ లెవెల్ వరకు రిపోర్ట్ చేయకుండా అసలు ఉంటారు. మేము ఆ కోణంలో మాట్లాడితే ఇది కాపు, ఇది అంటే కాపు ఎవరు కాదు చెప్పండి? చంపించిన సిఏ గారు కాపే, చనిపోయిన తాపే. మేము వాళ్ళు మా కుటుంబంతో ఉన్నటువంటి రాధారంగ మిత్ర మండలి సభ్యులు అవడం వల్ల మేము మాట్లాడితే కాపనంటే మేమేం రాధారంగ మిత్ర మండలిలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడటానికి, అంబటి రాంబాబు గారు చనిపోయినటువంటి సాయి కృష్ణ వాళ్ళ తాతగారు, అంబటి కృష్ణ గారు, మన అంటే ముడపూడి కృష్ణ గారు, వాళ్ళందరూ. నరేంద్ర గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు చనిపోయిన సాయి కృష్ణ అంటున్నారు, అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేశారా, ఫిక్స్ అయినా? మీరు నిన్న రిలీజ్ చేసిన ఒక ఫోటో ఫేక్ అని ఇప్పుడు తేలింది, దానిపై మీ స్పందన ఏంటి? సార్, చనిపోకపోతే ఆ తల్లి అడుగుతుంది ఏంటంటే బాడీ ఇమ్మని అడుగుతుంది. సార్, మనకి దేశద్రోహి అయినటువంటి కసబ్ని కూడా చంపేసిన తర్వాత మనం పాకిస్తాన్కి ఇవ్వడానికి ఆ బాడీని మనం అప్పచెప్పడానికి ప్రయత్నం చేశామండి. చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. పోనీ మీరు మావోయిస్టులనే తీసుకోండి, వాళ్ళు ఎంతో మంది ఆఫీసర్లని కానీ ఎవరినో కానీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపినా గమనిస్తే తప్పనిసరిగా వాళ్ళ బాడీస్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కి. ఇది అవునా కాదా చెప్పండి. మరి ఇమ్మనండి. అబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఇవాల్టి వరకు బాడీ ఎందుకు ఇవ్వలేదు? దానికి 2 వాయిదాలు పడి మళ్ళా తిరిగి ఎక్స్టెన్షన్ 29th వరకు పెట్టారు. ఇది అన్ని జరుగుతున్న క్రమంలో ఆమె అడుగుతున్నది ఏంటంటే బాడీ ఇవ్వండి, లేదా దహనం చేస్తే కనీసం మేము హిందూ సాంప్రదాయం ప్రకారంగా మిగతా కార్యక్రమాలను చేసుకుంటాం, బూడిదన్న ఇవ్వండి అడుగుతున్నారు. మరి ఇప్పుడు పోలీసులు మిస్సింగ్ అని ఎందుకు అంటున్నట్టు, ఎందుకు దాస్తున్నట్టు అంటే మీ అనుమానం ఏంటి? తప్పనిసరిగానండి, వాళ్ళు చేసిన పని ఏంటో వాళ్ళకి తెలుసు. మిస్సింగ్ అనే పదంతో 7 సంవత్సరాలు గడపచ్చండి. వెరీ సింపుల్ లాజిక్ యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్. ఒక మిస్సింగ్ కేసుని 7 సంవత్సరాలు దొరకకపోతే డీమ్డ్ టు బి దట్ ది పర్సన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డెడ్ అనేది 7 సంవత్సరాల తర్వాత డిక్లేర్ చేయొచ్చు. అప్పటికి రాజు ఎవరు, రెడ్డి ఎవరు? ఇవన్నీ కూడా ఏంటంటే పోలీసులు తమ యొక్క బ్రెయిన్ ని ఉపయోగిస్తుంది కాకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇవాటి వరకు హోమ్ మినిస్టర్ ఎందుకండి
మీడియా ముందుకు రాలేదు చెప్పండి, ఎవరు కూడా చెప్పండి. పోనీ సిపి గారు సీఎం డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా డీజీపీని పిలిచి మాట్లాడారు, అలాగే సీఎం కూడా సస్పెండ్ చేశారు కదా, అది సస్పెండ్ అనేది ఎప్పుడు యాక్ట్ అయినట్టు కాదా? సస్పెండ్ ఎప్పుడు జరిగింది? కేవలం మేము ఇన్వాల్వ్ అయ్యి ఇది చాలా క్రిమినల్ యాక్టివిటీ దీని వెనకాల ఉంది, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, చనిపోయిన వ్యక్తి మీరు అంటున్నారు కదా చనిపోలేదు అని మేము నిర్ధారిస్తున్నారు మీరు ఎట్లా అని. చనిపోయాడు కాబట్టి వాళ్ళ యొక్క మేనమామ ఏమన్నాడు, వచ్చి వాళ్ళ తరపున బేరసారాలు చేశారు అని చెప్పన్నాను. మరి చనిపోతే బేరసారాలు ఎందుకు చేస్తారు చెప్పండి, అది వాస్తవా కాదా మీరు చెప్పండి. ఓకే, ఇవన్నీ జరిగిన దాన్ని బట్టి బేస్ చేసుకుని మా మాటలు వచ్చినాయి కానీ ఏదో ఒక స్టోరీ ఇక్కడ అల్లి చేసేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు. నరేంద్ర గారు ఆ పర్సన్ ఇప్పించండి. ఓకే, నరేంద్ర గారు మీరు బీయింగ్ అడ్వకేట్, అలాగే కొంచెం బాగా పరిణితి ఉన్న నాయకుడు, మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్ గా మాట్లాడతారు ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వస్తున్న మరో ఇష్యూ ఏంటంటే, సరే ఇంత ఇష్యూ ఇంత సెన్సిటివ్ గా ఉంది, కొంత గందరగోళంగా ఉన్న నేపథ్యంలో మీరు ఒక ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తూ ఇది సాయికృష్ణ ఫోటో అనడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి పరిస్థితుల్లో అది జగ్గపేటలో మరణించిన ఒక నవీన్ రెడ్డి అనే యువకుడిదని ఆ తర్వాత తేలిన అంశం ఇప్పుడు చర్చలో ఉంది. అది సమర్థించుకుంటారా? ఆ విధంగా మన దగ్గర ఏమీ ఆధారం లేకుండా ఏదో దొరికిన ఆధారాన్ని ఇది ఆధారం అని చూపించడానికి సమర్థించుకుంటారా? ఆ ఫోటోలు ఇచ్చింది కూడా ఎవరో కాదండి, సాయి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మాకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది అతనిది కాదు అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే సాయి కృష్ణ ఇచ్చేసేయండి. నా కార్డు సాయి కృష్ణ కాదు, సాయి కృష్ణ ఇచ్చేసేయండి, అప్పుడు ఆటోమేటిక్ మేము కూడా మాట్లాడుకుని ఉంటాం కదా, మేము అభియోగం వేయం కదా. ఓకే, ఇచ్చేసేయండి. వీఆర్ ఆస్కింగ్ ది సేమ్ థింగ్, మేమేం అడగట్లేదు. సాయి కృష్ణ ఇవ్వండి, సైలెంట్ అయిపోతాం. నేనే కాదు, రాష్ట్రం అంతా సైలెంట్ అయిపోతుంది. బట్ చంపేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు చెప్పండి మీకు? రైట్, చంపేస్తారు పదండి, అదో పెద్ద క్రైమ్ అయితే దహనం చేసేటువంటి రైట్ ఎవరు ఇచ్చారండి? ఓకే, ఇవాళ వరకు నేను ఒక్క పాయింట్ అడుగుతున్నానండి, సిపి గాని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డీజీపీ కానీ ఎవరు కూడా ఎందుకు స్పందించా? నరేంద్ర గారు ఈ విషయంతో నేను ఏకీభవిస్తాను. ఖచ్చితంగా విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. పోలీసులకు బాధ్యత ఉంది, కృష్ణలంక పోలీసులు, ఇదంతా ఇష్యూ నడుస్తుంది. అయితే చనిపోయారని మీరు అంటున్నారు, బేరసారాలు చేశారు కాబట్టి అది అదే అందుకే కాబట్టి బేరసారాలు చేశారంటున్నారు. రెండోది, మూడోది అటు కాల్ చేశారని అంటున్నారు. అంటే వీటన్నిటికీ కొన్ని ఆధారాలు కూడా మనం చూపించగలగాలి కదా స్పష్టంగా. మీరు అడ్వకేట్ ఉన్నారు, ఇంకా మీకు బాగా తెలిసింది సార్. ఒకటండి, అక్కడ చూసినటువంటి చాలా మంది ఒక నోట స్టేషన్ లో ఒక సిఐ ఉండడండి, 4 ఎస్ఐలు ఉంటారు, 11 మంది పైన. మేమేమంటున్నాం తెలుసా అండి, మేమేమంటున్నాం అంటే చాలా సింపుల్ అండి. ఈ కేసులో విషయాలు బయట పెట్టాలంటే ఒక్క సీఏని సస్పెండ్ చేయకూడదు. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఎంటైర్ స్టాఫ్ ని ఈ క్రైమ్ లో పార్ట్ చేసి కన్నా మీరు సస్పెండ్ చేయండి, ఒక్కళ్ళన్నా అప్రూవల్ కింద మారిపోతారు. ఇప్పుడు ఏదైతే మన తమిళనాడు కేసులో జరిగింది ఏంటి చెప్పండి, డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేస్తే ఒక లేడీ అప్రూవల్ కింద గవాల్ని మారిపోయింది. జరుగుతుంది ఇవాళ కూడా ఆటోమేటిక్ గా. మీకు క్లూ తీసుకోవడం మీకు చాలా ఈజీగా తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో నోస్ హౌ టు పాసిఫై ది ఇష్యూ. ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా చేయడం కూడా వాళ్ళకి తెలుసు. అందుకే చాలా తెలివిగా ఒక్క సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగింది. రైట్, నరేంద్ర గారు చెప్తున్నారు. అంటే సాయి కృష్ణ మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేస్తోంది. కన్ఫర్మ్ ఎలా చేస్తోంది? చనిపోయాడు కాబట్టే, వాళ్ళ చేతిలో జరిగింది కాబట్టే కొందరు వచ్చారు అన్నది ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు. రెండోది, ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రేపొద్దున ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది అన్నప్పుడు పోలీసులు కానీ, ఆ సరదారు పోలీసు అధికారి కానీ రాజకీయ నాయకులకి, ప్రధానంగా అధికార పార్టీ నాయకులకి ఎందుకు చెప్పకుండా ఉంటాడు అన్నది ఆయన రేజ్ చేస్తున్న రెండోది. మూడోది, ఫేక్ ఫోటోకి సంబంధించి కూడా ఒక వివరణ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ ఫేక్ ఫోటో సాయికృష్ణ బంధువులు ఇచ్చారు, సాయికృష్ణ రిలేటివ్స్ ఇచ్చారని చెప్తున్నారు. అది ఒక రకంగా ఉంది. అంటే క్యాస్ట్ ని మేము అక్కడ ప్రస్తావించట్లేదు, ఇక్కడ ఇష్యూని ప్రస్తావిస్తున్నాము. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా, లేదంటే అధికార పార్టీ నేతలకి అది చనిపోయిన సమాచారం తెలియకుండా ఇది జరగదు, జరిగిన తర్వాతనే తెలిసి ఉండొచ్చు కానీ అది దాస్తున్నారు. 4వ డిమాండ్ ఏంటి?
కేవలం ఒక సీఏని సస్పెండ్ చేస్తే కాదు, ఆ రోజు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా అప్రూవల్ గా మారుతారు. మనకి మదురైలో అంటే తమిళనాడులో జరిగిన ఇష్యూలో లేడీ కానిస్టేబుల్ ఎవరైతే మారారో అట్లా కొందరు మారుతారని అంటున్నారు. నేను అనుకుంటున్నా ఏంటంటే ఇది ఓవరాల్ గా చూసినప్పుడు కొంత పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంత లీక్ ఉన్నట్టుంది ఈ ఘటనకు సంబంధించి వంగవీటి నరేంద్ర గారి వ్యాఖ్యలు బట్టి మనకి కొంత అర్థం అవుతుంది. రైట్, చూద్దాం మరి ఏం తేలుతుంది అనేది. ఎందుకంటే 29th లోపల హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అవును, కోర్టే చెప్పిన నేపథ్యంలో మరి పోలీసులు అంటే దీనిలో పోలీసుల వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, అంటే పొలిటికల్ ప్రెషర్ ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ రైట్, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.